శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 13 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం ఏకాదశి తిథి. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 33 నిమిషాలకు ఉంది. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలకు ఉంది. ఈ రోజు ఏకాదశి తిథి మూల నక్షత్రం ఉందండి. ఏకాదశి తిథి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల వరకు ఉంది. తదుపరి ద్వాదశి తిథి అయితే వస్తుంది. మూల నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాల వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం అయితే వస్తుంది. యోగం వజ్రం తెల్లవారుజామున 3 గంటల 22 నిమిషాల వరకు ఉంది. తదుపరి సిద్ధి కరణం బాలువ మధ్యాహ్నం 1 గంట 44 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ రాత్రి 2 గంటల 34 నిమిషాల వరకు ఉంది. తదుపరి తైతుల బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 59 నిమిషాల వరకు ఉంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 49 నిమిషాల నుండి 10 గంటల 35 నిమిషాల వరకు. శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు అయితే ఉంది. వజ్రం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 58 నిమిషాల వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 36 నిమిషాల వరకు. తిరిగి తదుపరి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 23 నిమిషాల వరకు ఉంది. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల 13 నిమిషాల నుండి 9 గంటల 38 నిమిషాల వరకు అయితే ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి ఈ రోజు నుండి కుంభ సంక్రమణం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజుతో శుక్రమూఢమి కూడా త్యాగం అవుతుంది. ఈ రోజు విజయ ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. ఈ రోజు మంచి రోజు కాదా అని అంటే ఈ రోజు అంతా మంచి రోజు అయితే కాదు. అంటే ఈ రోజు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా అయితే లేదు. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.